వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం 133 మంది విద్యార్థులకు నిలిపేసిన SCVIS ను న్యాయస్థానం పునరుద్ధరించింది. దీనిలో ఎక్కువ మంది భారత్కు చెందిన వారే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ వీరి వీసాలను రద్దు చేయడంతో పాటు SCVIS ను టర్మినేట్ చేయడంపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడి ప్రభుత్వ ఏజెన్సీల వాదన భిన్నంగా వినిపిస్తుంది. ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడ్డారని, తాము తాత్కాలికంగా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. ఇంకోవైపు ఇమిగ్రేషన్ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సరికాదని పేర్కొంటున్నారు. విద్యార్థులు ఏ తీవ్ర నేరాలు చేయకపోయినా వారి లీగల్ స్టేటస్ ను తొలగించారన్నారు. క్వాచ్ అండ్ రివోక్ పేరిట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో విద్యార్థి వీసా ఉన్న వారి పరిస్థితి AI టూల్స్తో సమీక్షిస్తారు. చివరికి వారి సోషల్ మీడియాను కూడా పరిశీలిస్తారు. ఈ ప్రోగ్రాం కింద దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ వాసులు ఉన్నారు. అమెరికాలో చాలా మంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద ఉన్నారు. దీంతో వారికి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. దాదాపు 36 నెలల పాటు అక్కడ పని చేయొచ్చు. ఈ సమయాన్ని వారు H1B వర్క్ వీసా వంటివి సాధించుకునేందుకు వారధిగా వాడుకుంటారు. OPT స్టేటస్ పోతే అమెరికాలో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. తాజాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న కారణాలతోనే విద్యార్థి వీసాలను రద్దు చేస్తున్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసలు అమెరికా విదేశాంగ వీసాలను రద్దు చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని లాయర్లు పేర్కొంటున్నారు.